వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ హాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ బిల్లు 2025 లోక్సభ ఆమోదం, భిన్న అభిప్రాయాలు. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్, భారత్పై 25% తారీఫ్. వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభ ఆమోదించింది. దీనికి అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. అదనంగా 1923 నాటి ముసల్మాన్ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసిన ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు 2024 సభ ఆమోదించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదించిన ప్రకారం గతంలో లోక్సభ వక్ఫ్ సవరణ బిల్లు 2025పై చర్చలు జరిపింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఇది ముస్లింల మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోదని, వక్ఫ్ బోర్డులు నిర్వహించే ఆస్తులు మాత్రమే సంబంధించిందని నొక్కి చెప్పారు. ఈ చట్టం మసీదులు నిర్వహణకు విస్తరించకుండా చూసుకుంటూ వక్ఫ్ బోర్డులను మరింత కలుపుకుని లౌకికంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు భవిష్యత్తుకు సంబంధించినదని, గతానికి సంబంధించింది కాదని, ఎటువంటి ఆస్తి జప్తు చేయడానికి ప్రయత్నించదని రిజిజు స్పష్టం చేశారు. సవరించిన బిల్లు వివిధ ముస్లిం వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుందని, వక్ఫ్ బోర్డులలో మహిళలకు చేర్చుతుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం చట్టంలోని కొన్ని నిబంధనలను దుర్వినియోగం చేసి భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోరి పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 2013లో యూపీఏ పాలనలో చేసిన సవరణను రిజిజు విమర్శించారు. అవి ఇతర చట్టాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని, ఢిల్లీలోని 123 ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు బదిలీ చేయడానికి దారితీశాయని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని రూపొందించే ముందు ఆయన వర్గాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిగాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులు భారతదేశంలో ఉన్నప్పటికీ భారతీయ ముస్లింలు అధికంగా ఎందుకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనే విషయాన్ని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ నిబంధనలను నిరుగార్చడానికి, మైనార్టీలను కించపరచడానికి, సమాజాన్ని విభజించడానికి ఉద్దేశించిందని నొక్కి చెప్పారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు బదిలీ చేసిన 123 ఆస్తుల గురించి రిజిజు చేసిన వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ సవరణలు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయని వాదించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నోట్ల రద్దు వంటి అంశాల నుండి దృష్టిని మళ్లించడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టారని సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభ తొక్కిసలాట్లో ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందనే దానిపై ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఈ చట్టాన్ని ఉపయోగిస్తుందని ఆరోపించారు. ఈ బిల్లు భారతదేశ లౌకిక ప్రతిష్టను దెబ్బతీస్తుందని యాదవ్ వాదించారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఈ చట్టాన్ని తప్పుడు అభిప్రాయం, అహేతుకం, ఏకపక్షమని విమర్శించారు. ఇది ముస్లిం సమాజ హక్కులను హరించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. మతపరమైన విధులు చట్టబద్ధమైన జోక్యానికి ఆధారం కాకూడదని ఆయన నొక్కి చెప్పారు. డీఎంకే ఎంపీ ఏ రాజు ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, మైనార్టీ వ్యతిరేకమని ఖండించారు. ఇది ముస్లిం సమాజానికి హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. దీనిని ప్రతిస్పందనగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ నిర్వహణలో ముస్లిమేతరులు పాల్గొనరని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మైనార్టీల్లో భయాన్ని కలిగించడానికి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని వాదిస్తూ మతపరమైన వ్యవహారాల్లో జోక్యం గురించి ఆందోళనలు ఆయన తోసిపుచ్చారు. 2013లో జరిగిన కాంగ్రెస్ సవరణ ప్రస్తుతం వివాదానికి కారణమని షా ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు లూటియన్స్ ఢిల్లీలోని ప్రధాన భూమిని వక్ఫ్ ఆస్తులను బదిలీ చేయడానికి అవి దోహదపడ్డాయని ఆయన ఆరోపించారు. ఈ చట్టం న్యాయం, ప్రజా సంక్షేమం కోసం రూపొందించామని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం అన్ని వర్గాలకు చెందినదని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ నొక్కి చెప్పారు. ప్రతిపక్షాలు రాజ్యాంగ నిబంధనలను ప్రత్యేకంగా ఉదహరిస్తాయని ఆరోపించారు. బిల్లు వక్ఫ్ బోర్డులలో మహిళలను చేర్చడానికి తప్పనిసరి చేయడం ద్వారా పారదర్శకత, లింగ న్యాయాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ కృష్ణ యాదవ్ 1080 బిల్లును మద్దతు ఇచ్చారు. సుమారు 1.2 లక్షల కోట్ల విలువైన 36 లక్షల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న వక్ఫ్ ఆస్తులను మైనార్టీలకు ఆర్థిక, సామాజిక పరివర్తనకు అవకాశాన్ని సూచిస్తాయని పేర్కొన్నారు. ఈ ఆస్తుల దుర్వినియోగాన్ని ఆయన విమర్శించారు. బిల్లులో తన పార్టీ సూచించిన సవరణలు చేర్చడానికి అంగీకరించారు. జేడీ నాయకుడు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లాలన్ బిల్లు ముస్లింలు వ్యతిరేకమని చేసిన వాదనలను తోసిపుచ్చారు. ముస్లింలకు సేవ చేయడానికి ఉద్దేశించిన ట్రస్టులు, వక్ఫ్ బోర్డులు పారదర్శకంగా పనిచేయాలని, వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం నిరోధించడమే ఈ చట్టాన్ని ఉద్దేశమని ఆయన నొక్కి చెప్పారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ మహబూబుల్లా ఈ బిల్లు సమానత్వం, మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని వాదించారు. ఇది వక్ఫ్ బోర్డులో స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఈ చట్టాన్ని ఆమోదించారు. దీనికి ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సాధాకారికత, సామర్థ్యం, అభివృద్ధి బిల్లు అని పేరు పెట్టారు. ఇది మైనార్టీల పురోగతి ఒక ఆశను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లుపై శివసేన సహా ప్రతిపక్ష పార్టీలు వైఖరిని ఆయన విమర్శించారు.
వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ సరైన క్లాజులు వారీగా చర్చలు నిర్వహించలేదని ఆరోపించారు. ప్రభుత్వం తన ప్రకటన చర్యల మధ్య వ్యత్యాసాలను కూడా ఆయన ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదంతో వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు ఎక్కువ పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రభుత్వం వాదిస్తుంది. అయితే మైనార్టీ హక్కులు, రాజ్యాంగ విలువలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దిగుమతులపై కనీసం 10% సుంకం విధించారు. డజన్ల కొద్ది దేశాలకు అధిక వ్యక్తిగత రేట్లను ప్రకటించారు. వీటిలో భారతదేశానికి 25%, చైనాకు 34%, యూరోపియన్ యూనియన్కి 20% ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1:30 గంటలకు, అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ తారీఫ్లపై ప్రకటన చేశారు. ఈ రోజును లిబరేషన్ డేగా అభివర్ణించిన ఆయన అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాలని స్పష్టం చేశారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున తాము 26% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు. సుంకాల ప్రకటన సందర్భంగా భారత ప్రధాని మోడీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక వైట్ హౌస్ను సందర్శించిన మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని అమెరికా అధ్యక్షుడు ప్రస్తావిస్తున్నారు. తనకు మోదీ గొప్ప స్నేహితులని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు. 52% సుంకాలను విధిస్తున్న ట్రంప్ అన్నారు. ఆయన చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి తాము ఏమీ వసూలు చేయలేదని తెలిపారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లుగా దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందని చెప్పారు. అమెరికా కార్లు విదేశాల్లో తక్కువగా అమ్ముడుపోతున్నాయని చెప్పారు. అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్పై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఉక్కు, అల్యూమినియం, ఆటోల దిగుమతులపై కొత్త తారీఫులు పెంచబోమని స్పష్టం చేశారు. అధిక రేట్లతో దెబ్బతిన్న ఇతర దేశాలు యూకే, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, తైవాన్, యూరోపియన్ యూనియన్, వియత్నాం, కంబోడియా, స్విట్జర్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక. ఈ మేరకు ట్రంప్ మాట్లాడుతూ అమెరికా స్నేహితులు యుఎస్తో వాణిజ్య విషయాలలో శత్రువుల కంటే ఎక్కువ అన్యాయంగా వ్యవహరించారని, యుఎస్తో అధిక వాణిజ్య మిగులు ఉన్న దేశాలతో లేదా అమెరికన్ వస్తువులపై అధిక దిగుమతులు సుంకతులు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. యుఎస్ దిగుమతులపై చైనా సుంకం 67% వరకు జోడించిందని, కాబట్టి మేము 34% డిస్కౌంట్ రెసిప్రోకల్ సుంకాన్ని వసూలు చేయబోతున్నామని నేను అనుకుంటున్నాను. మరో మాటలో చెప్పాలంటే వారు మా నుండి వసూలు చేస్తారు, మేము వారి నుండి వసూలు చేస్తాము. మేము వారి నుండి తక్కువ వసూలు చేస్తాము అని ట్రంప్ అన్నారు. 27 యూరోపియన్ దేశాలు సమిష్టి అయిన యూరోపియన్ యూనియన్ గురించి ట్రంప్ మాట్లాడుతూ అందులో 23 దేశాలు యుఎస్ నేతృత్వంలో సైనిక కూటమి నాటోలో సభ్యులుగా ఉన్నాయి. వాటిలో చాలా కఠినమైనవి, చాలా కఠినమైన వ్యాపారాలు. మీకు తెలుసా? మీరు యూరోపియన్ యూనియన్ గురించి ఆలోచిస్తారా? చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వారు మమ్మల్ని మోసం చేస్తారు. ఇది చాలా విచారకరం, ఇది చాలా దయనీయం. మన ఉత్పత్తులపై వారు 39% సుంకం వసూలు చేస్తారు. మేము వారి నుండి 20% అంటే సగం మాత్రమే వసూలు చేస్తున్నామని ట్రంప్ అన్నారు. వియత్నాంలో గొప్ప సంధానకర్తలు, గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను ఇష్టపడతారు, నేను వారిని ఇష్టపడుతున్నాను. సమస్య ఏమిటంటే వారు మా నుండి 90% వసూలు చేస్తారు, మేము వారికి 46% సుంకం వసూలు చేయబోతున్నాము అని ట్రంప్ అన్నారు. తైవాన్ మా కంప్యూటర్ చిప్స్, సెమీ కండక్టర్లన్నింటినీ తీసుకుంటుంది. మేము ఒకప్పుడు రాజుగా ఉండేవాళ్ళం కదా, మాకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మా దగ్గర ఏమీ లేవు అని యుఎస్ అధినేత అన్నారు. మొత్తంగా అమెరికన్ అధ్యక్షుడు ఇప్పటి వరకు 4 రౌండ్ల సుంకాలను ప్రకటించారు. ఈ ప్రతీకార సుంకాల వల్ల అమెరికాకు భారీ స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తుంది. ఏటా ₹50 లక్షల కోట్ల ఆదాయం అమెరికాకు సమకూర్చవచ్చని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.